మొట్టమొదటిగా ఇచ్చేటువంటి హారతి ఏకహారతి. ఈ హారతి దర్శనం వలన అందరికీ కూడా ఆయురారోగ్యాలు లభిస్తాయి. వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన్ అనే నామాలతో ఉన్న ఈశ్వరుని ప్రతిరూపం పంచహారతి. ఈ హారతి దర్శనం వల్ల భక్తులకు పంచ మహాపాతకాలు నశిస్తాయి. అలాగే పంచ ప్రాణాలకు సాంత్వనల కలుగుతుంది. మల్లేశ్వర స్వామి వారి సంపూర్ణ కటాక్షం లభిస్తుంది. అజశ్రీ సహస్ర విజ ప్రభలతో వెలుగొందే సూర్యుడు దుర్గమ్మకు కుడికన్ను. సూర్యహారతి వలన భక్తులకు జ్ఞానము, ఆరోగ్యము లభిస్తుంది. దీని వలన ఆయుష్ కూడా పెరుగుతుంది. దీన్ని దర్శించుకోవడం వలన మన శరీరానికి ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. పొడమిని, పాడి పంటలను, మనస్సును ప్రభావితం చేసే చంద్రుడు అమ్మవారికి ఎడమ కన్ను. చంద్రహారతి దర్శించడం వలన భక్తులలో పరోపకార బుద్ధి, అలాగే ధార్మికమైన మనస్సు, దానగుణం వృద్ధి చెందుతాయి. ఇక మనస్సుకు స్వచ్ఛత చేకూరడంతో పాటు ప్రశాంతత కూడా కలుగుతుంది. నంది ప్రమథ గణములలో ప్రథముడు అవటం వలన ఈ నందిహారతి దర్శనం వలన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. ఈశ్వరుడు వాహనంగా ఉన్న విమల ధవల స్వరూపుడు నందీశ్వరుడు. పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన వాహనం. పుణ్యానికి, ధర్మానికి ప్రత్యక్షంగా కనిపించే స్వరూపుడు నందీశ్వరుడు. ఇంకా ఈ హారతి భక్తులకు నిర్మలమైన భక్తి, సకల ధర్మాచరణ అనే ఫలప్రాప్తి అందిస్తుంది. పరమేశ్వరుడు అనుగ్రహంతో జ్ఞానత్వం కూడా లభిస్తుంది.
మూషికము యొక్క అసలు పేరు పురాణాల ప్రకారం నిరంజనుడు. ఈ హారతిని దర్శించడం వలన ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి. స్వామివారి ముఖము కలిగినటువంటిది. ఈ హారతిని వీక్షించడం వలన సుఖ సౌఖ్యాలు కూడా పొందుతారు. నాగహారతి దేవతా స్వరూపమైన నాగసర్పం దీర్ఘాయువునకు అలాగే పవిత్రతకు ప్రతీక. ఈ హారతి దర్శనం వలన కాల సర్ప దోషములు తొలగి నవగ్రహములలో ఉన్న రాహుకేతువు యొక్క దోషములకు పరిహారం కలుగుతుంది. సంతాన సౌభాగ్యమునకు, రోగ నివారణకు అలాగే సకల శుభాలు జరుగుతాయని పురాణాలలో చెబుతున్నారు. ఓం పూర్ణ పశ్చాదుత పూర్ణ కుంభహారతి సమాజానికి రక్షణ కల్పించేది కుంభహారతి. మహిమాన్వితమైన కుంభహారతి దర్శనం వలన నరఘోష, దిష్టిఘోష తొలగిపోతాయి. అనన్యమైన పుణ్యం అలాగే పంచభూతాత్వమైన జీవరక్ష లభిస్తుంది. మనసు ప్రశాంతత సాధించాలని అనుకున్న వారు ఈ హారతిని ఒక్కసారి చూస్తే సరిపోతుంది. జన్మ నక్షత్ర వశాత్తు, నామ నక్షత్ర వశాత్తు ఏ నక్షత్ర దోషాలు ఉన్నా ఈ నక్షత్ర హారతి దర్శనం వలన ఆయా దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి. 27 నక్షత్రాలలోనే కోట్లాది మంది మానవులు జన్మించి ఉంటారు. మానవ జీవనానికి నక్షత్రాలు మూలం. ఈ హారతి దర్శనం వలన భక్తులకు అక్షయమైన పుణ్యం లభిస్తుంది.
కళ్యాణ